దీనికి ఎవరు చెప్పాలి? మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం లైన్ కట్టి 38,310 అంగన్వాడీ టీచర్లకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళకు మీరు మోసం చేస్తున్నారు, ఇస్తున్నది 4G ఫోన్లు. ఇంకా పెద్ద మోసం ఏంటి తెలుసా? ఈ ఫోటో ఉన్నది చూడండి, కాంగ్రెస్ హ్యాండిల్స్ పెట్టుకుంటున్నది. ఇందులో ఫోన్లు 5G ఫోన్లే, కరెక్టే. కానీ ఈ ఫోటో తెలంగాణ ఫోటో కాదు, ఆంధ్రప్రదేశ్ ఫోటో. ఇగోండి, 2025లో హిందూ పేపర్లో ఇక్కడ విజయవాడ ఎడిషన్లో వచ్చిన ఫోటో ఇది. అక్కడ స్మార్ట్ ఫోన్స్ 58,000 స్మార్ట్ ఫోన్స్ అంగన్వాడీ టీచర్లకు అక్కడ 5G ఫోన్స్ అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసేది. ఆ ఫోటోను ఇగోండి, సీతక్క గారి ఫోటో, రేవంత్ రెడ్డి గారి ఫోటో పైన పెట్టేసి 5G ఫోన్లు ఇస్తున్నాము అని ప్రచారం. ఏం చేయమంటారు మిమ్మల్ని? ఎవరు విచారణ చేయాలి మమ్మల్ని? సరే, అంగన్వాడీ టీచర్ల కోసము తెలంగాణ ప్రజల కోసం మీరు మా మీద కేసులు వేస్తున్నారు, మా సోషల్ మీడియా వాళ్ళను చెప్పుతో కొడతా అంటున్నారు, పోలీస్ దెబ్బలు కూడా పడుతున్నాయి మా వాళ్లకు. మేము మీరు చెప్పుతో కొడతా అంటే కూడా సిద్ధం, కానీ నిజం బయటికి రావాలి కదా. కనీసం మీ మీద సిబిఐ విచారణ జరగొద్దా? మేమేం చేసినాం? ఇంకొకటి, అసలు లేటెస్ట్ కూడా కనుక్కుందాం. ఈ గ్యాలక్సీ A06 కాదు, దానికంటే ఇంకొక పైన మోడల్ A07, దానికంటే ఇంకొక అప్గ్రేడెడ్ మోడల్, లేటెస్ట్ మార్చ్ 2026 మ్యానుఫ్యాక్చర్డ్ కూడా ఈ బాక్స్ మీద ఉన్నది. దాని యొక్క రసీదు సెల్బే కంపెనీ నుంచి కొనుగోలు చేసినాం. పేరుతో సహా చెప్తున్నా, సెల్బే కంపెనీ నుంచి కొనుగోలు చేసినాం. దీన్ని కూడా వితౌట్ GST 7,200 రూపాయలు, విత్ GST 8,400 రూపాయలు. A07, A06 కంటే ఇంకొక అప్డేటెడ్ మోడల్, అది కూడా 8,000 రూపాయలే. మళ్ళా బల్క్లో కొంటే మళ్ళా తక్కువకు వస్తాయి. ఇలా మేము అడుగుతున్న దానికి ఇక్కడ తూతూ మేమేలొద్దు. ఇక మీరు ఆ భాష మాట్లాడి ఇంకొకటి ఏంటంటే, సీతక్క గారు ఇంకొకటి ఏమన్నారు, అసలు నాకు సంబంధమే లేదు, నాకు సంబంధం ఏంది, నా శాఖకు సంబంధం ఏంది అని వారు అన్నారు. అంటే తప్పించుకోవడానికి దీన్ని TGTSO లేకుంటే శ్రీధర్ బాబు గారి శాఖకు ఇంకెవరికన్నా నెట్టేద్దాము అనేసి, నాకు సంబంధం లేదు, అసలు ఆ కాంట్రాక్ట్కే నాకు సంబంధం లేదు అని అంటే, అంగన్వాడీ టీచర్ల సంఖ్య TGTSకి తెలుస్తుందా? 38,310 శాఖ. ఇగోండి, కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడే ఆన్ బిహాఫ్ ఆఫ్ ద డైరెక్టర్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్. అంగన్వాడీ టీచర్లకు సంఖ్య, ICDS సూపర్వైజర్స్, పోషణ్ అభియాన్, బ్లాక్ కోఆర్డినేటర్స్, బఫర్ స్టాక్, మొత్తం లెక్క, స్పెసిఫికేషన్స్ కానివ్వండి, ఎంత కావాలనో ఎన్ని కావాలనో కానివ్వండి, నిర్ణయించింది ఆ కాంట్రాక్టుకు మొత్తం రూపకల్పన చేసింది సీతక్క గారి యొక్క శాఖ. దీని మీద విచారణ జరగాల వద్దా? ఎందుకంటే అంగన్వాడీ టీచర్స్ ఇవాళ వాళ్ళు, ఇది పోషణ్ అభియాన్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ అడిగి, గతంలో దీని విలువ తక్కువ ఉండే, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో నిర్ణయం తీసుకొని స్మృతి ఇరానీ గారు ఈ ధరను పెంచారు, 11,800కు పెంచారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అడిషనల్ చేసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 5G, మన దగ్గర 4G. నిన్న మంత్రి గారి కార్యాలయం వాళ్ళ డిఫెన్స్ ఏంటిది అని అంటే, ఇంకా ఊర్లలో టవర్లు రాలేదు, 4G రాలేదు, ఇది అందుకే 4G కరెక్ట్ అని. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు? ఇంకా 5G ఫోన్లలో 4G రాదా? 5G ఫోన్లు ఇస్తే 4G రాదా? ఆటోమేటిక్గా 4Gకి వెళ్తుంది కదా. 5G కూడా వస్తుంది ఫెసిలిటీ, 4G కూడా వస్తుంది. మేము అడుగుతున్న సింగిల్ ప్రశ్న ఏంటంటే, అదే ధరకు మీరు 5G ఫోన్లు ఇవ్వచ్చు, కానీ మీరు ఇచ్చింది 4G ఫోన్లు. ఎందుకు? ఆ యొక్క కమిషన్ గ్యాప్ వచ్చింది కాబట్టి, ఆ డబ్బులు వచ్చినాయి కాబట్టి. మేము అందుకే స్పెసిఫిక్గా సిబిఐ ఎందుకు అంటున్నామంటే, ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఉన్నాయి కాబట్టి, దాని యొక్క ప్రెరోగేటివ్ ఆ జ్యూరిస్డిక్షన్ సిబిఐకి ఉంటుంది కాబట్టి, సింపుల్గా మేము క్షమాపణనా, లేకుంటే మమ్మల్ని చెప్పుతో కొట్టుడా, లేకపోతే కేసీఆర్ గారు క్షమాపణనా, ఇవన్నీ కాదు. సీతక్క గారు క్లీన్ అండ్ క్లియర్గా వారి దగ్గరికి ఎవరు వచ్చిండ్రో, ఎవరి కాంట్రాక్ట్ తెచ్చిర్రో, ఎవరికి ఎన్ని ముడుపులు అందినాయో దీని మీద తేట తెల్లం కావాలంటే ఇవాళ సిబిఐ దగ్గరకు పోవాలి. ఎందుకంటే రేపటి దినము అంగన్వాడీ టీచర్లు వాళ్ళందరూ ఇంటింటికి పోతారు ఈ డొక్కు ఫోన్లను పట్టుకొని. ఎందుకంటే ఫేస్ రికగ్నిషన్ అది చేయాలి ఆ సిస్టమ్. ఇందులో యాప్స్ ఉంటాయి. ఇది 64 GB.
ఇక మళ్ళా స్లో డౌన్ అవ్వడాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవాళ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఆ అంగన్వాడీ టీచర్స్ యొక్క హక్కు, వాళ్ళకి ఎంతైతే ఈ అమౌంట్ ఫిక్స్ చేసిర్రో అందులో 5G ఫోన్స్ వస్తాయి కాబట్టి అది ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దీని మీద అల్టిమేట్గా క్లారిటీ ఇచ్చే బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ కాకుండా ఎదురుదాడి చేస్తున్నది. 4G రాలేదు, ఇంకా 5G ఇంకా ఊర్లలో రాలేదు, 4G ఉన్నది అనేది అవాస్తవం. మీరు 5G అని మీ ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ గ్రౌండ్ మీద ఇచ్చే ఫోన్లు 4G, అది కూడా అవాస్తవ ప్రచారం. మళ్ళా మిమ్మల్ని ప్రశ్నిస్తే చెప్పుతో కొడతాం, లేకుంటే కేసులు వేస్తాం, లేకపోతే నోటీసులు పంపిస్తాం మా పార్టీ అధ్యక్షులు. అసలు కేసీఆర్ గారికి ఇందులో ఏం సంబంధం అండి? సో ఈ విషయాల మీద క్లారిటీ రావాలంటే సీతక్క గారు, ఎందుకంటే ఈ ప్రభుత్వం సింపుల్గా చూసినాం, మనం బట్టి విక్రమార్క గారు ఎపిసోడ్ చూసినాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎపిసోడ్ చూసినాం. ఎఫ్ఐఆర్లు అయితే ఇన్స్పెక్టర్లను బదిలీలు చేస్తారు. ముర్తుజా రిజ్వీ గారు ఎపిసోడ్ చూసినాం, జూపల్లి కృష్ణారావు గారు ఎపిసోడ్లో ముర్తుజా రిజ్వీ గారు చూసినాం ఏమైందో, వాలంటరీ రిటైర్మెంట్. ముఖ్యమంత్రి గారి మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి గారే చెప్తూ ఉంటారు RR ట్యాక్స్ నడుస్తుంది అని. ఏమి విచారణలు కాకుండా ఉండాలన్నా ఈ రాష్ట్రంలో? ఏమన్నా అంటే అప్పుడు ఇది జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది, ఇండ్ల చేసిర్రు, అండ్ల చేసిర్రు, ఇదే తప్పించుకోవడం. కానీ వాటిని మేము ఎదుర్కొంటున్నాం కదా. మీరు మమ్మల్ని ABC, CBI, FBI, ED, IT ప్రపంచంలో ఉన్న అన్ని మీద మా మీదికి వదిలినా కూడా మేము రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వాటిని గౌరవిస్తూ మేము వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ మీరు అప్రజాస్వామికంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ చెప్పుతో కొడతాం, లేదు కేసులు వేస్తాం అని బెదిరించడం కరెక్ట్ కాదు. సీతక్క గారు ఇందులో ట్రాన్స్పరెన్సీ, నిష్పాక్షికంగా ఇందులో, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు ఎలాంటి నమ్మకం లేదు. ఇది కుంభకోణాల ప్రభుత్వం. వచ్చినప్పటి నుంచి కుంభకోణాలు. ప్రతి రాష్ట్రంలో ఇవాళ ఎన్నికలు, కేరళ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి రాష్ట్రంలో